గోపన్నపల్లెలో ఉండే చంద్రయ్య తండ్రి ఈ మధ్యనే చనిపోయాడు. అందుకే మిగిలిన తన తల్లి బాధ్యత, కట్టుకున్న ఇల్లాలు సుగుణ బాధ్యత మినహా అతనికి పెద్ద బాధ్యతలేవీ లేవు. పైగా తండ్రి పోతూ పోతూ కొడుకు కోసం 2 ఎకరాల పొలం, ఇల్లు, 30,000 రూపాయల నగదు ఇచ్చాడు. అందుకే ఒకనాడు తన భార్య సుగుణతో, ఏమోయ్, నాకొక ఆలోచన వచ్చింది. అది సరైనదో కాదో చెప్పు. ఏంటండి ఆ ఆలోచన? మరేం లేదోయ్, ఆ భగవంతుడి దయవల్ల, మా నాన్న తెలివితేటల వల్ల మనకి జరుగుబాటుకి లోటు లేకుండా ఇల్లు పొలం అన్నీ అమర్చిపెట్టాడు. పైగా 30,000 రూపాయల రొక్కాన్ని కూడా ఇచ్చాడు. అంత డబ్బు దగ్గర ఉంచుకుంటే అనవసరంగా విలాసాలకి ఖర్చయిపోతుందేమోని నాకనిపిస్తోంది. నిజమేనండి. లక్ష్మి చెంచలం అంటారు. అవసరానికి మించి డబ్బు చేతిలో ఉన్నప్పుడు మనసు, బుద్ధి పెడతోవలు పడతాయి. మరిప్పుడు ఆ డబ్బుని ఏం చేద్దామనుకుంటున్నారు? మరేం లేదోయ్, నాన్న మిగిల్చిన 30,000ని వడ్డీ వ్యాపారంలో పెట్టాలనుకుంటున్నాను. నువ్వేమంటావ్? అన్నాడు. అప్పుడు భర్త ఆలోచన సరైనదా కాదా అని కొద్దిసేపు ఆలోచించిన తర్వాత, నాకెందుకో వద్దనిపిస్తుందండి. అంతగా కావాలనుకుంటే ఆ డబ్బు మనకి ఎలాగో అదనం అనుకుంటున్నాం కనుక ఏదైనా పొలమో పుట్రో కొని పెడదాం. కొన్నాళ్లకి ధర పెరగచ్చు, ఏమైనా జరగొచ్చు అని అంది. ఇంతలో చంద్రయ్య తల్లి కొడుకు కోడలి మాటల మధ్యలో కలుగు చేసుకుంటూ వచ్చి, ఏంటే కోడలా, ఇప్పటికీ మనకి ఉన్న పొలం చాలకనా? మళ్ళీ పొలం దేనికే? దాని ధర ఎప్పటికి పెరిగని చెప్పు. ఒరే అబ్బాయ్, పొలాలు గట్రా ఏమీ వద్దుగాని నువ్వు అనుకున్నట్టు వడ్డీ వ్యాపారంలోనే ఆ సొమ్ము పెట్టు. నెల నెల వడ్డీ వచ్చి పడుతుంది. ఇవ్వాళ కాకపోయినా రేపైనా అసలు వస్తుంది. పైగా మీ నాన్నకి ఊళ్ళో మంచి పేరుంది కనుక నువ్వు వడ్డీ వ్యాపారం మొదలు పెడితే అందరి ముందు మరింత గౌరవం పెరుగుతుంది అంటూ కొడుకు కోడలి సంభాషణ మధ్యలో దూరి కొడుకు అడగకుండానే సలహా ఇచ్చింది. కోడలు చెప్పిన మాటది గురించి కొడుకు కనీసం ఆలోచించకుండా చేసింది చంద్రయ్య తల్లి. అలా తల్లి ఆమోదం చెప్పడంతో తన నిర్ణయం సరైనదనుకున్న చంద్రయ్య తన ఆలోచనని తన మిత్రుడికి చెప్పాడు. అప్పుడు ఆ మిత్రుడు గంగయ్య, మిత్రమా, నిజంగా నువ్వు తీసుకున్నది చాలా మంచి నిర్ణయంరా. డబ్బు ఇంట్లో ఉంటే మూలుగుతూ మూల కూర్చోవలసిందే. అదే బయట వడ్డీకి తిరిగితే నెల నెల మనకి ఇంట్లో వడ్డీ తీసుకొస్తుంది, సంఘంలో పరపతిని పెంచుతుంది. మరైతే ఎవరైనా మంచివాళ్లు అవసరంలో ఉంటే చెప్పు మిత్రమా, తక్కువ వడ్డీకే ఇద్దాం. ఎవరో ఎందుకు మిత్రమా, నాకే 10,000 అవసరం ఒకటుంది. ఆ సొమ్మేదో నాకే ఇవ్వు, వడ్డీ ఎంతో చెప్పు, ఇస్తాను అని అనేసరికి చంద్రయ్య చాలా సంబరపడ్డాడు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల 2 ఊళ్ళకి తన మిత్రుడు గంగయ్య పేరు మోసిన వైద్యుడు. అతని ఇల్లు ఎప్పుడూ వచ్చిపోయే రోగులతో రద్దీగా ఉంటుంది. పైగా సంపాదన కూడా నిఖరంగా ఉంటుంది. అందులోనూ మిత్రుడే కనుక డబ్బుకు భరోసా ఉంటుందని అనుకుని, సరే మిత్రమా, నువ్వు అడిగిన 10,000 రేపో లేదు ఎల్లుండిస్తాను. ఈలోపు పత్రం సిద్ధం చేస్తాను అని అన్నాడు. అలా వడ్డీ వ్యాపారం ఎలా చేయాలో తెలియని చంద్రయ్య మిత్రుడితో పాటే వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు. అది జరిగిన 2 రోజుల తర్వాత ఆ ఊరి పెద్ద మనుషుల్లో ఒకరు, మంచి ఎగుమతుల వ్యాపారి అయిన సోమనాథం చంద్రయ్య దగ్గరకు వచ్చి, చంద్రయ్య, వడ్డీ వ్యాపారం మొదలు పెట్టావంట? అవును సోమనాథం గారు. మంచి నిర్ణయం తీసుకున్నావయ్యా. జీవితం ఉన్న దగ్గరే ఉంటే ఎలా చెప్పు? అంచెలంచెలుగా ఎదగాలి. సరే, నేను ఈ మధ్య మా అమ్మాయి పెళ్లి చేశాను, నీకు తెలుసు కదా. అందుకే చేతిలో డబ్బు ఆడటం కాస్త ఇబ్బందిగా ఉన్నది. ఎగుమతుల డబ్బు రావడానికి ఒక 2 నెలలు పట్టేలా ఉంది. ఈలోపు ఒక్క 5,000 రూపాయలు అప్పుగా ఇచ్చావంటే ప్రతి నెలా వడ్డీ ఇస్తూ అసలు 2 నెలలను సర్దిస్తాను అని అన్నాడు. సోమనాథం ఊళ్ళో మనిషి, పైగా ఎగుమతుల వ్యాపారంతో డబ్బు బాగానే సంపాదిస్తున్న మనిషి కనుక అతనికి 5,000 ఇవ్వడం మంచి నిర్ణయమే అనుకొని సరే అన్నాడు చంద్రయ్య. అలా ఒక వారం తిరక్కుండానే ఆ ఊరి మోతుబరి రైతు మారయ్య స్వయంగా చంద్రయ్య ఇంటికి వచ్చి, చూడు చంద్రయ్య, ఇంత భూస్వామి అప్పు కోసం రావడమేమిటా అని ఆశ్చర్యపడు. కొత్తగా మరికొంత పొలం కొనబోతున్నాను. 5,000 5,000 తగ్గాయి. ఆ మొత్తం సర్దుబాటు చేశావంటే నెల నెలా వడ్డీ పంపుతూ తీసుకున్న డబ్బు పువ్వుల్లో పెట్టి స్వయంగా తెచ్చిస్తాను అని అన్నాడు. ఊరిలో మోతుబరి రైతు తన దగ్గరకొచ్చి చేయి చాచడంతో చంద్రయ్య సంతోషంతో అతడికి డబ్బిచ్చి పత్రం రాయించుకున్నాడు. అలా 6 నెలలు గడిచాయి. తన మిత్రుడైన వైద్యుడు
ఎగుమతుల వ్యాపారి సోమయ్య, ఊరు మోతుబరి మారయ్య నెలనెలా వడ్డీ ఇచ్చేస్తుంటే తన నిర్ణయం తెలివైనది అని, తనకి వడ్డీ వ్యాపారం చేయాలనే ఆలోచన రావడం గొప్ప అదృష్టంగా భావించాడు. అలా మరొక 6 నెలలు జరిగేసరికి బాకీదార్లు ముగ్గురు నెలనెలా వడ్డీ కట్టకపోగా 2-3 నెలలకొకసారి 1 నెల వడ్డీ మాత్రం పంపడం ప్రారంభించారు. ఏరా అబ్బాయ్, ఆ ముగ్గురు వడ్డీ డబ్బులు పంపలేనట్లే ఉంది ఈ నెల కూడా. అవునమ్మా, ఇప్పటికే సక్రమంగా వడ్డీ కట్టడం లేదు. అలా అని గట్టిగాను అడిగానంటే ఆలోచించాల్సి వస్తుంది. ఎంతైనా ఊళ్ళో మనుషులు మొహమొహాలు లేచిన వాళ్ళు, అందుకే గట్టిగా అడగలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేను ఆనాడు మీకు చెప్పానండి. ఇప్పటికైనా నా మాట వినండి. చేతిలో ఉన్నంత డబ్బైనా జాగ్రత్త చేయాలి. ఆ డబ్బుతో ఏదైనా పొలం కొనండి అని చెప్పడంతో చంద్రయ్య తన దగ్గర ఉన్న 10,000లో 5,000 పెట్టి 2 ఎకరాల మెట్టభూమిని కొన్నాడు. దాని వ్యవసాయపు పనులకు 3,000 పెట్టుబడి పెట్టవలసి వచ్చింది. మరోవైపు ఇచ్చిన అప్పులకు వడ్డీ సరిగా రాకపోవడంతో అతడు ఇంటి ఖర్చులకు గాను మిగిలిన 2,000లో 1,000 రూపాయలు ఖర్చు చేయవలసొచ్చింది. ఇక తనదంటూ రొక్కంగా మిగిలింది 1,000 రూపాయలు అనుకున్నాక, ఏంటిది, ఏడాది తిరిగేలోపు నా పరిస్థితి ఇలా మారిపోయింది. సుగుణ చెప్పినప్పుడే నేను ఆలోచించాల్సింది. మిత్రుడు అని నమ్మిచ్చినవాడు మాటలు దాటేస్తున్నాడు తప్ప సొమ్ము ఇవ్వట్లేదు. పెద్ద వ్యాపారి అనుకున్నవాడు ఇవాళ రేపు అని రోజులు రెట్టిస్తున్నాడు. మోతుబరి కదా అనుకుంటే వానలు పడడం లేదు, దిగుబడి సరిగా లేదని సాకులు చెబుతున్నాడు అని అనుకుని తన భార్య సూచనని పెడచెవిన పెట్టి వడ్డీ వ్యాపారానికి దిగిన ఫలితాన్ని అనుభవిస్తూ దిగులు పడసాగాడు చంద్రయ్య. అప్పుడు చంద్రయ్య భార్య తన భర్త పరిస్థితిని గమనించి, ఏవండి, మీరిలా అయిపోవడం ఏమీ బాలేదు. తెలిసో తెలియకో చేసిన పొరపాటుని సరిదిద్దుకునే దారి వెతకాలి కాని ఇలా దిగులు పడిపోతే సమస్య తీరదు కదా. ఇక ఆ వడ్డీ డబ్బుల్ని ఎలా వసూలు చేయాలో నేను చూసుకుంటాను. మీరు కొంతకాలం ఇల్లు వదిలి బయటికి వెళ్ళకండి, ఎవ్వరికంటా పడకండి. ఆ తర్వాత విషయం నేను చూసుకుంటాను అని అంది. అలా 1 నెల రోజులు గడిచాయి. చంద్రయ్య కనిపించకపోవడం, వడ్డీ డబ్బులు కూడా అడగకపోవడంతో అతని దగ్గర అప్పు తీసుకున్న ఆ ముగ్గురు తామేదో తెలివితేటలతో డబ్బును ఎగ్గొట్టామనే అనుకుంటున్నారు. కానీ ఒకరోజు చంద్రయ్య భార్య, అతని తల్లి తమ గుమ్మంలో కూర్చొని లబోదిబోమని ఏడవడం మొదలుపెట్టారు. అదంతా చూసి చాలామంది జనం పోగయ్యారు. వాళ్లల్లో ఒకడు చంద్రయ్య భార్యతో, యమ్మో, ఏమైంది? అలా ఏడుస్తున్నారెందుకు? ఏడవకపోతే ఏం చెయ్యాలయ్యా? నా భర్తని అమాయకుణ్ణి చేసి ఈ ఊళ్ళో పెద్ద మనుషులు వడ్డీకి డబ్బులు తీసుకున్నారు. ఈ మనిషి నోర్లేనివాడు కదా అని డబ్బై కొట్టి ఊరొదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ సొమ్ము పోయింది కదా అని ఈ మనిషి మమ్మల్ని వదిలి సన్యాసుల్లో కలిసిపోయాడయ్యా. నన్ను మా అత్తగారిని ఒంటరిని చేసిపోయాడయ్యా. మన ఊళ్ళో అంతా ముంచేసి ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరున్నారమ్మా? అసలు అలాంటి మనుషుల్ని వెతికి పట్టి ఊరి పెద్ద ముందు నిలబెట్టి సొమ్ము వసూలు చేయాలి కాని ఇలా ఏడుస్తావా చెప్పమ్మా అంటూ చంద్రయ్య భార్య సుగుణ ఏడుపుని నిజం అనుకొని నమ్మి ఆమె మీద సానుభూతి చూపిస్తూ అమాయకుడైన చంద్రయ్యని ఎవరో మోసం చేశారనే వార్తని అలా అలా ఊరంతా పాకించేశారు. ఊరంతా పాకిపోయిన వార్త చంద్రయ్య దగ్గర డబ్బులు తీసుకొని వడ్డీలు ఎగ్గొట్టిన ముగ్గురికి చేరింది. అప్పుడు వైద్యుడు తనలో తాను, అమ్మో, ఈ చంద్రంగాడు ఇల్లు వదిలి సన్యాసంలో కలవడమేమో కానీ వాడి దగ్గర డబ్బులు తీసుకుని ఎక్కొట్టింది నేనేం తెలిస్తే ఊళ్ళో నా పరువు పోతుంది. ఆ ఊరు వదిలిపోయిన వాళ్ళెవరో కానీ వాళ్ళు పోవడం నా పేగకి చుట్టుకుంది అని అనుకుని ఆ నింద తన వరకు రాకూడదని ఆ మరునాడే వెళ్లి చంద్రయ్య భార్యకి తాను ఇవ్వవలసిన సొమ్ము వడ్డీ అసలు కలిపి ఇచ్చేశాడు. అదే రోజు సాయంత్రానికల్లా మిగిలిన ఇద్దరూ కూడా డబ్బులు తెచ్చి ఇచ్చేయడంతో చంద్రయ్యకి అసలు వడ్డీ అన్నీ కలిపి 50,000 వచ్చాయి. సుగుణ, నువ్వు నీ తెలివితో ఇంత పెద్ద సమస్యను పరిష్కరించావోయ్. నీలాంటి దాని మాట కాదన్నందుకు నన్ను క్షమించు. ఇక ఈ 50,000ని ఏం చేయాలో నువ్వే చెప్పు అని అనడంతో చంద్రయ్య భార్య సంతోషించింది. ఆ విధంగా సమస్య వచ్చినప్పుడు కృంగిపోకుండా కాస్త సమయస్ఫూర్తితో ఆలోచిస్తే సమస్య తీరే దారి దొరుకుతుందని చంద్రయ్య భార్య నిరూపించింది.